దేశంలో ఎల్పీజీ కొరతతో బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నారు కేటుగాళ్లు. కేజీ గ్యాస్ ని 250 రూపాయలకు అమ్ముతున్నారు. ఫుల్ సిలిండర్ ఇవ్వకుండా కిలోల లెక్కన విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కస్టమర్స్ అవసరాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు దోచుకుంటున్నారు. మరోవైపు గృహ అవసరాలకు గ్యాస్ నిల్వలు ఉన్నాయని, బుక్ చేసుకున్న వారికి 20 నుంచి 25 రోజుల్లోపు సప్లై చేస్తామని ఇదివరకు కేంద్రం ప్రకటించింది. 3 రోజుల్లోనే సప్లై చేస్తామని మళ్లీ తెలిపింది కేంద్ర ప్రభుత్వం. అయితే బ్లాక్ మార్కెట్ దందాను కట్టడి చేయడానికి ఎస్మా ప్రకటించింది కేంద్ర సర్కార్. అయినా బ్లాక్ మార్కెట్ దందా చేస్తూ వేల కోట్ల రూపాయలను క్యాష్ చేసుకుంటున్నారు అక్రమ వ్యాపారులు. రైట్, మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, గ్యాస్ అక్రమ దందా పైన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ప్రస్తుతం ఎల్పీజీకి సంబంధించి ఒక క్రైసిస్ నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. కేంద్ర ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్తున్నాయి, ఎందుకంటే కేంద్రం ఇవాళ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ఎవరైతే డొమెస్టిక్ వినియోగదారులు ఉంటారో, అంటే గృహ అవసరాల కోసం సిలిండర్లు బుక్ చేసుకునేటువంటి వారి కోసం 2.5 నుంచి 3 రోజుల్లోనే తాము డెలివరీ చేస్తున్నాము. సాధారణంగా ఈ రష్ని తట్టుకునేందుకు మాత్రమే మేము 20 నుంచి 25 రోజులు పడుతుందని చెప్పినాం. బట్ ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఈ గృహ అవసరాలకు సంబంధించి అత్యంత ప్రయారిటీగా తీసుకొని సప్లై చేస్తున్నామని చెప్తుంది. బట్ బయట మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎల్పీజీకి సంబంధించి, గ్యాస్కు సంబంధించి బ్లాక్ మార్కెట్ దందా అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే గతంలో నార్మల్ సిచ్యువేషన్స్లో సిలిండర్ నార్మల్గానే కేంద్ర ప్రభుత్వం మనం బుక్ చేసుకుంటే 900 నుంచి 950 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అది బ్లాక్ మార్కెట్లో 1100 నుంచి 1150 రూపాయలకు ఫుల్ సిలిండర్ దొరికేది. బట్ ఇప్పుడు కేవలం 1 కేజీకి మాత్రం 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా ఫుల్ సిలిండర్ ఇవ్వట్లేదు, కేవలం కేజీల చొప్పున వాటికి సంబంధించినటువంటి విక్రయాలు అనేది కూడా చేస్తూ ఉన్నారు. కేజీకి 250 రూపాయల నుంచి 250 రూపాయలు వసూలు చేస్తున్నారు. 3 నుంచి 4 కేజీలు కొట్టించుకుంటే, గ్యాస్ ఫిల్ చేసుకుంటే సుమారు 750 నుంచి 1000 రూపాయలు కేవలం 4 కేజీల గ్యాస్ ఫిల్ చేసుకుంటే, అది కూడా మనం ఫుల్ సిలిండర్ తీసుకెళ్ళి దాంట్లో ఫిల్ చేసుకుంటే 4 కేజీలకు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అమ్ముతున్న రేట్ ప్రకారం చూస్తే, బయట బ్లాక్ మార్కెట్ దందా రేట్ ప్రకారం చూస్తే 250 రూపాయలు అంటే ఒక సిలిండర్, డొమెస్టిక్ అవసరాల కోసం వాడేటువంటి సిలిండర్లో 14.2 కేజీల గ్యాస్ అనేది వస్తుంది. దాన్ని ఇప్పుడు 250 రూపాయలతోటి మనం ఇంటూ చేస్తే కనుక సుమారు వీటికి సంబంధించినటువంటి రేట్ అనేది చాలా హై రేట్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కేవలం 4 కేజీలకే 1000 రూపాయల చొప్పున మనం కౌంట్ చేసుకున్నా సుమారు అది 3000 నుంచి 3500 వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి క్రైసిస్ సందర్భంలో, ఎందుకంటే బ్లాక్ మార్కెట్ని అడ్డుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎస్మాను ప్రయోగిస్తున్నట్లుగా ప్రకటించింది. అయినప్పటికీ కూడా బ్లాక్ మార్కెట్లో చాలా ప్రాంతాల్లో గ్యాస్ దొరకట్లేదు. ఒకవేళ గ్యాస్ దొరికినటువంటి ప్రాంతాల్లో మాత్రం వీటికి సంబంధించినటువంటి రేట్ అనేది కూడా చాలా హై రేట్ అనేది కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. నార్మల్ వేళల్లో 950 రూపాయలకు దొరికేటువంటి సిలిండర్ని 200 లాభానికి, అంటే 1150 రూపాయలకు అమ్మేటువంటి బ్లాక్ దందా మార్కెట్లో. బట్ ఇప్పుడు అది సుమారు 3000 నుంచి 3500 వరకు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో గ్యాస్కి సంబంధించినటువంటి స్టాక్ అనేది కూడా లేదు. ఉన్న కొద్ది స్టాక్ని కూడా ఇంతింత రేట్కి ప్రస్తుతానికైతే అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం అంటే ఎందుకంటే నిత్యావసరాలలో ఇది చాలా కీలకమైనటువంటి గ్యాస్ వినియోగం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైనటువంటి పరిస్థితి. ఈ వంట ఏం చేసుకోవాలన్నా, ఎంత ఎలక్ట్రిక్ పరికరాలను వాడుతున్నప్పటికీ కూడా గ్యాస్కు సంబంధించినటువంటి వినియోగం అనేది చాలా వరకు దేశంలో సుమారు 70 నుంచి 80% వరకు ప్రజలు గ్యాస్కు సంబంధించినటువంటి సిలిండర్ల ద్వారానే గ్యాస్ అనేది కూడా వాడుతూ ఉన్నారు. పైప్ లైన్స్ ద్వారా గ్యాస్ సప్లై ఉన్నప్పటికీ అది కొన్ని ఏరియాస్కు మాత్రమే పరిమితమైంది. మిగతా ఏరియాస్ అన్నీ కూడా గ్యాస్కు సంబంధించి ముఖ్యంగా ఎల్పీజీ సిలిండర్లపైనే ఆధారపడుతూ ఉన్నారు. డొమెస్టిక్ సంబంధించినటువంటి వినియోగదారులకు కొంత ప్రైస్ అనేది కూడా తక్కువగానే ఉండేది.
కేంద్రం సప్లై చేసేటువంటిది. కానీ బ్లాక్ మార్కెట్లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. కేజీ గ్యాసే 250 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. దీన్ని బట్టే బ్లాక్ మార్కెట్లో ఏ స్థాయిలో ఈ గ్యాస్ అమ్మకాల ద్వారా సంపాదిస్తున్నారు, ఈ క్రైసిస్ వేళ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి క్రైసిస్ కారణంగా దేశానికి సంబంధించి దిగుమతులకు సంబంధించి తీవ్రంగా ఎఫెక్ట్ పడుతూ ఉంది. ఆ ఎఫెక్ట్ని తగ్గించేందుకు వేరే ఎల్ఎన్జీ నుంచి గ్యాస్ను కొనుగోలు చేస్తున్నాము, ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే గ్యాస్కి సంబంధించినటువంటి సరఫరా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా బయట మార్కెట్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. బుక్ చేసుకున్నటువంటి వారికి చాలామందికి కూడా బుకింగ్స్ కన్ఫర్మ్ కావట్లేదు అనేది ఈరోజు ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి కంప్లైంట్. అయితే సాయంత్రం కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. సుధాచర్ శర్మ కీలకంగా పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ, ఆమె ఒక కీలక ప్రకటన చేసింది. బుకింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు, బుక్ చేసుకున్నటువంటి వారికి 2.5 నుంచి 3 రోజుల వ్యవధిలోనే తాము గ్యాస్ సిలిండర్ను సప్లై చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా బయట మాత్రం అందుకు అంత ఈజీగానైతే గ్యాస్ అనేది కూడా లభించట్లేదు. ఒకవేళ దొరికినా కూడా బ్లాక్ మార్కెట్లో మాత్రం విపరీతమైనటువంటి ధరలకు ఆకాశాన్ని అంటినాయనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో బ్లాక్ మార్కెట్లో వీటికి సంబంధించినటువంటి దందా అంతా కూడా నడుస్తూ ఉంది. మౌనిత. ఓకే, థ్యాంక్ యూ మదర్.